నమస్తే అండి, మాది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ స్వచ్ఛమై మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం వారాహి వెరైటీ చూడటానికి చిన్నోళ్ళ గ్రామం నుంచి నర్సరావు గారు వచ్చారు. ఈ వెరైటీ గురించి నర్సరావు గారు, ఇది ఆల్రెడీ ఫస్ట్ కోత తెగిందండి. ఇది ఈరోజు తారీఖు వచ్చేసి 10వ తారీఖు 3వ నెల 2026వ తారీఖు. మీ మాటల్లో ఈ వెరైటీ మీరు చూశారు కదా, వారాహి వెరైటీ ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి. బాగానే ఉందండి, ఈ వెరైటీ బాగానే ఉంది. విత్తనం కాయ బారుగా ఉంది, జంప్ ఉంది, చివరి దాకా కూడా కాయ కొస పింద కూడా మంచిగా బారుగా వచ్చింది. వేసుకోవాల్సిన విత్తనం ఏ రైతు అయినా. ఆల్రెడీ ఇది ఎకరన్నారండి, ఎకరం 40 సెంట్లు ఆల్రెడీ 25 క్వింటాలు కోసారు. ఇప్పుడు మీరు ఉజ్జాంపు ఇప్పుడు ఈ చేను మొత్తం చూసారు కదా, మీరు ఈ ఉజ్జాంపు ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు? కాయ ఎకరానికి 15 లెక్క వచ్చేది. ఎకరం 15 లెక్క వచ్చింది మీ అంచనా ప్రకారం. ఈ వెరైటీ రైతు సోదరులందరూ వేసుకోవచ్చా? ఏ రైతు వేసుకోవాల్సిన విత్తనమే. మీకు తాలిగాయ కానీ కానీ ఏమన్నా తెగులు కానీ దీంట్లో తెగులు లేదు, నల్లి బాడ లేదు. ఈ రోజుకి కూడా మీకు మీరు వైరస్ లేదు, నల్లి కాయ జంప్ ఉంది, బారు వచ్చింది. పచ్చకాయ కూడా బారుగానే ఉంది. ప్రతి ఒక్క చెట్టు కూడా అలాగే ఉందండి, ఏ చెట్టు అయినా అంతే ఉంది. పచ్చికాయ బాగా పట్టేది, కొసకాయ కూడా మీకు బాగుంది. ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు సోదరులు వేసుకోవచ్చు అంటారా? ఏ రైతు వేసుకోవాల్సిన విత్తనం ఇది. కాయ బారు ఉంది, కింద నుంచి కోసినా పిరికడ వచ్చింది, గుత్తులు ఉంది, పిరికడ పట్టుకున్నా పిరికడ వచ్చింది. అవును, పోయినా ఈ వెరైటీ రైతు సోదరులు ఏ రైతు వేసుకోవాల్సిన విత్తనమే. ఇప్పుడు మీరు నల్లి వచ్చిన కాడి నుంచి చూసారు కదా, ఈ ఎంత గ్రీనిష్ గా ఎంత చేను మీరు ఎక్కడైనా చూసారా? తేడా తగ్గలేదండి, బాగానే ఉంది. మనం పెంటాలో ఫీల్డ్ కూడా పోయిన 2-3 ఫీల్డ్కి అది కూడా మామూలుగానే ఉంది. ఈ వెరైటీ అసలు చూసుకోవచ్చు, బాగానే ఉంది. వారాహి 5 అడుగులు పెరిగిందండి, హైట్ 5 అడుగులు ఉంటుంది, 5 అడుగులు ఉంది, చూసుకోవచ్చు. కింద నుంచి కాపు పడితే ఒక కాపు ఏరినంటే ఏరిన తర్వాత కూడా ఈ రేంజ్ లో ఉందంటే మీరు ఆలోచించుకోండి. వెరైటీ విత్తనం యొక్క గొప్పతనం అంటే బాగుందండి ఇది. ఈ వెరైటీ ప్రతి ఒక్కటి కొమ్మ కూడా చూసుకోవచ్చు, కోసేవాళ్ళకి కూడా ఇది కూడా చూసుకోవచ్చు అండి. కోసేవాళ్ళకి కూడా సులభంగా ఉంది. పిరికడ పట్టుకుంటే పిరికడ కబ్బుతుంది కాయ, కలిసి వచ్చింది. ఇదిగో ఈ కొమ్మ కూడా ఎంత ఉందా? ఆ కొమ్మ కూడా అంతే ఉంది, ఈ కొమ్మ కూడా అంతే ఉంది. ప్రతి ఒక్క కొమ్మ కూడా మీరు చూసుకోవచ్చు, ఇది కూడా అంతే ఉంది. ఇది పచ్చికాయ కూడా ఉంది, చూసుకోవచ్చండి. తలకాపు ఉంది గట్టిగా, 5 అడుగులు పెరిగిందండి కాపు, తలకాపు గట్టి. దీంట్లో ఉన్న విత్తనంలో గొప్పతనం ఏంటంటే చివరికాయ కూడా జంప్ వచ్చిందండి. కాయ జంప్ వచ్చింది, కొసకాన జంప్ బారు వచ్చింది. కాయ పచ్చికాయ కూడా బారు ఉంది. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, ఈ కొసకాయ ఎంత బారు రావటం చూసారా మీరు? ఇప్పుడే బాగుందండి ఇది. ఈ విత్తనం మంచిగా ఉంది. ఈ వెరైటీ రైతు సోదరులందరూ వేసుకోవాలి. ఏ రైతు వేసుకోవాల్సిన విత్తనం ఇది. తప్పకుండా వేసుకుంటారని ఆశిస్తున్నాం. వేస్తారండి, నేను ఏ రైతుకని చెప్పగలుగుతా, వేసుకోవచ్చు. నేను అడిగిన రైతు కల్లా చెప్పగలుగుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.